హలో! వెల్కమ్ బ్యాక్ టు శృతి వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి జున్ను అక్షరాభ్యాసం అనమాట. సో లాస్ట్ టైం కాకుండా బిఫోర్ లాస్ట్ టైం నేను ఇండియా వెళ్ళినప్పుడు జున్నుకు అక్షరాభ్యాసం చేయించాము. సో అప్పుడు గిరీష్ లేడు కాబట్టి మా మమ్మీ డాడీ ఆ ప్లేస్లో ఉండి చేశారనమాట. సో ఈ అక్షరాభ్యాసం మేము విజయనగరం దగ్గర ఉన్న సరస్వతి దేవి టెంపుల్లో చేశాము. ఇక్కడ అమ్మవారికి చాలా అందంగా అలంకరించారు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్తో. ఫస్ట్ యాక్చువల్లీ ఏమైందంటే మేనమామ చేత్తోని అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిది అని అన్నారు. కాకపోతే మా తమ్ముకి ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా కాబట్టి సో ఆ ప్లేస్లో మా మమ్మీ డాడీ వచ్చి కూర్చున్నారు. మా మమ్మీ డాడీ చేతుల మీదనే అయింది. మా డాడీయే చేయించారు మొత్తం. సో మా అమ్మాయి అక్కడ స్లేట్ పెన్సిల్ అడుగుతుంది, డ్రాయింగ్ వేసుకుంటారంట. కాకపోతే ఇంకా స్టార్ట్ కాలేదు. ఇక్కడ చాలా బ్యాచెస్గా వస్తారు. మాది అప్పటికి సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ సంథింగ్. కాకపోతే ఇది ఫస్ట్ బ్యాచే ఎర్లీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చాలామంది జనాలు వస్తారు. లైక్ బాసరా ఎంత ఫేమస్, ఇటువైపు ఈ సరస్వతి దేవి టెంపుల్ అంత ఫేమస్ విజయనగరం దగ్గర ఉన్న టెంపుల్లో. సో ఇదంతాను స్లేట్ అయినా, దేవుడు ఫోటో అయినా, బియ్యము, అవన్నీ ఫ్లవర్స్ ఎంతనూ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దానికి సమ్ అమౌంట్ ఇస్తే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు పూజ సామాగ్రి అంతా. మా జున్ని అప్పటికి ఇరిటేట్ అయిపోయిందండి. అసలు చాలా టైం తీసుకున్నారు పూజ చేయడానికి. సో ఇంకా కొంచెం ఇబ్బంది పడింది. తర్వాత అలా మోటివేట్ చేస్తే ఇంకా పువ్వులు అక్షింతలు వేయాలి అన్నప్పటికీ ఓకే, షీ ఈజ్ ఫైన్ దట్ టైం. సో అలాగా పూజ చేస్తూనే ఉన్నాము. సో వైట్ డ్రెస్ లేదు యాక్చువల్లీ జున్నుకి. అప్పటికప్పుడు బిఫోర్ డే వైట్ డ్రెస్ తీసుకొని దానికి ఆ డ్రెస్ కొన్నాము. మా డాడీ ఇలా మొక్కుకో తల్లి, ఇలా జోజి చెయ్యు, అలా జోజి చెయ్యు అని చెప్తుండరు. అలా వింటుంది జున్ను తప్పించి. షీ కాంట్ ప్రొనౌన్స్ అనమాట. అంత క్లియర్గా తనకి అంత మాటలు రావు. అప్పుడే ఇంకా నేర్చుకుంటుండేది కాబట్టి. సో మా డాడీకి కొంచెం బాగా భక్తి ఎక్కువ. సో మా డాడీ ఇంకా దాన్ని కూడా నేర్పిస్తుండేవారు. సో కంప్లీట్ అయిపోయిందండి పూజ. కాకపోతే లాస్ట్ ఒక మంత్రం చెప్పమన్నారు. ఆ మంత్రం పిల్లల చెవిలో చెప్పాలి. సో అది ప్రతి ఫాదర్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో అప్పటికి గిరీష్ రాలేదు కాబట్టి మా డాడీ ఇంకా తమ్ముడు చెప్తున్నారు. సో దేవుడికి మొత్తం ఆ స్లేట్ ఆ పూజ అంతా ఎలా చూపించాలని చెప్పి అంటే ఎలా చూపించిన తర్వాత పసుపు కొమ్ములు అండ్ ఆ స్లేట్ పెన్సిల్ ఆడము ఇలా కంటికి, ముక్కుకి, మూతికి, మెడకి, హ్యాండ్స్కి అన్నిటికీ తాకమన్నారు. కాకపోతే ఇటు నుంచి చూసారు కదా, తనేమో నాలుకకి రాశారు. తర్వాత డాడీ అన్నారు మేబీ కాకపోతుందమ్మా. యాక్చువల్లీ నాకు తెలీదు, వాళ్ళు అలా చెప్పారేమో అనిపించి మేము అలా చేసాము. ఇంకా అలాగే చేసేసాము. ఇంకా జున్నుతో అక్కడ బియ్యంలోని పసుపు కొమ్ముతో ఏదో రాయమన్నారు. దేవుడికి సంబంధించింది మంత్రాలు ఆర్ఎల్స్ పేర్లు ఏవో రాయమన్నారు. అది మా డాడీ రాయిస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ నేను ఉంటే నేను మాత్రం చేయలేకపోయినానేమో.
వెరీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నీ అయ్యాయి. లేదంటే ఓ మై గాడ్ ఎప్పటికీ అవ్వకపోను. చాలా లేట్ అయింది మా పాప అక్షరాభ్యాసం కూడాను. సో ఇప్పుడు మళ్ళీ మంత్రం చెప్పమన్నారు. మళ్ళీ 3 టైమ్స్ అండి, 3 టైమ్స్ మంత్రం చెప్పమన్నారు చెవులోని. సో పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్లేట్ ఏమో హెడ్ మీద పెట్టి తల మీద పెట్టి 3 ప్రదర్శనలు చేయమన్నారు. ఫస్ట్ అయిపోయింది, సెకండ్ టైం ఇది. తర్వాత మళ్ళీ థర్డ్ టైం కూడా ప్రదర్శనం చేసేసింది మా పాప. దాని తర్వాత గుడికి వచ్చిన తర్వాత అక్షరాభ్యాసం చేసినప్పుడు చాలామంది పెన్సిల్స్ బుక్స్ పంచుతారు కదా, అలాగా మేము కూడా బుక్స్ పెన్సిల్స్ అన్నీ కానీ అప్పుడు నాకున్నాయా నావి ఇవి నేను ఎవరికి ఇవ్వను అన్నది. తర్వాత అందరికి పనిచేసింది అలాగే బుద్ధిగా. సో ఇదేంటి మా జున్ను అక్షరాభ్యాసం ఇలా జరిగింది. ఈ చిన్న చిన్న స్వీట్ మెమరీస్తో ఈ వీడియో ఎండ్ చేసేద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.